యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్మార్త ఆగమ శాస్త్ర పద్ధతిలో స్వస్తి వాచనంతో ఉత్సవాలు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్మర్త ఆగమ శాస్త్ర పద్ధతిలో స్వస్తి వాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అర్చకులు, వేద పండితులు. నేడు స్వస్తి వాచనంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 7న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 8న మహాశివరాత్రి రోజున మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, 9న లక్ష బిల్వార్చన, రామలింగేశ్వర స్వామి రథోత్సవం, 10వ తేదీన పూర్ణాహుతితో శివాలయం ఉత్సవాలు ముగిన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్పాల భాస్కర్ శర్మ, ఏఈఓ రఘు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానంలో అనుబంధ ఆలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ శివాలయంలో ఈరోజు స్వామివారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు స్వస్తివాచనంతో ప్రారంభమైనవి. వేద పండితులు, అర్చకులు, పురోహితులు, మా అధికారులు, స్థానికులు అందరితో స్వస్తివాచనం, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశనం, అంకురారోపణంతో మొదలైనవి. కలశస్థాపన రేపు ఇక్కడ స్వామివారి యొక్క ఈ ఆలయంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఎల్లుండి స్వామివారి కళ్యాణం ఉదయం రుద్రహవనాలు, మిగతా దేవత స్థాపిత దేవత మూర్తుల హవనాలన్నీ తీసుకొని సాయంత్రం కళ్యాణోత్సవం, రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి శుక్రవారం వైభవంగా భక్తుల చేత అభిషేకములు రాత్రి వరకు కొనసాగుతాయి. రాత్రికి లింగోద్భవ కాలంలో దేవస్థానం నుండి 10 గంటలకు ప్రారంభమై మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం లింగోద్భవ కాలం వరకు జరుగుతుంది. తదుపరి తెల్లవారి లక్ష బిల్వార్చన, రాత్రికి రథోత్సవం జరుగుతుంది. ఆదివారం నాడు 10వ తేదీ నాడు పూర్ణాహుతితో ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఇట్టి ఉత్సవాలకు మా చైర్మన్ గారు, మా ఈవో గారు, దేవస్థానం మా యొక్క తోటి ఈ సిబ్బంది, అర్చకులు, వేద పండితులంతా పాల్గొని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్వామి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి కృపా కటాక్షములతో ఈ కార్యక్రమాలను చేస్తూ స్వామి సేవలో లక్ష్మీ నృసింహ భగవానికి జై.